దింపేసి పడుకున్నారు. మీరేం ఆలోచించకూడదు. అమ్మగారు మందేసుకుని పడుకున్నారా? ఈ మాట దొరగారే మనతో చెప్తున్నారా? అంటే దొరగారు మనకి ప్రొహిబిషన్ ఎత్తేసారన్నమాట. దొరగారికి కూడా మందు మజాక తెలిసిందన్నమాట. ఇప్పుడు గాని మనం మందు వేసుకోకపోతే దొరగారికి అర్జెంటుగా కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రో పిచ్చి కన్ను మనకేసి వస్తుందేటి? ఒకవేళ వేసుకున్న మందు తక్కువ మనల్ని మందు అడగడానికి వస్తుందేమో. చిచ్చి చిచ్చి ఎదవని ఎదవా. మందు చాలనాళ్ళకి మందిస్తే మంగళగిరికి వెళ్ళినంత పుణ్యం. దామ్మా కూర్చో కూర్చోమ్మా, కూర్చో, పర్వాలేదు, కూర్చో. పుచ్చుకో పుచ్చుకో తాగు, కూర్చుకో, తాగు. అసలు చేసలేని తాటికల్లు. పుచ్చుకో బాగా పుచ్చుకో. తిను. నా తల్లే, ఎవడు మందిస్తే తాగి ఆన్నే కొట్టే అలవాటు నీకు ఉంది. నీ పేరేంట్రా? సత్యరాజు. నీ పేరు సుత్తిరాజు కాదు తల్లి, సత్యరాజు. సుత్తిరాజే సుత్తిరాజే. నీ పేరు? నా పేరు సుత్తిరాజేనమ్మా. నా పేరు సుత్తిరాజే తల్లి. అది సత్యరాజు. మీరు ముగ్గురు సుత్తిరాజు. నీ పేరు సత్యరాజు. నా పేరు సత్యరాజు కాదమ్మాయి గారు. లోపలికి వెళ్ళి పడుకోమ్మా. లోపల పెట్టి తాళం వేద్దాం అనుకున్నారా? అదేం లేదు, చూడు ఈ తలుపులు గుళ్ళాలు అవి ఉన్నాయేమో. చూడు, నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు, లోపలికి రావచ్చు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్ చెప్పలేదు. గుడ్ నైట్. అలా కాదు, నవ్వుతూ చెప్పాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. లచ్చి, ఇలారా. పసికందు దొరగారు పిలుపుతున్నారు. అలవే ఎలమంటే ఎలవేటే. నేను లచ్చితో మాట్లాడాలి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. చూడు లచ్చి, పసికందు పసికందు వెళ్ళి నీ పని చూసుకోమన్నా. వెళ్ళు. దొరగారు ఏం చెప్తే చేసేయమని పసికం చెవిలో చెప్పేశాను. అగ్గిలో దూకమంటే దూకేమని చెప్తావా లేదా? చెప్పే ఉంటారా? అదిగో చూడు. చూడు లచ్చి, లచ్చి నీకేం భయం లేదు, నేను ఉన్నా కదా. విజయ చాలా మంచి అమ్మాయి కదూ? అది కాదండి, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరిని కొట్టదు కదూ? ఏది ఇదే? అలాగే లచ్చి, ఈసారి నువ్వు సంతకెళ్ళినప్పుడు నేను డబ్బిస్తాను. విజయ్కి ఇలాంటివి కొనుక్కుని తీసుకురా. నేను సంతకొస్తాను. అలాగే. చూడచ్చి, విజయ్ స్నానం చేసి చాలా రోజులైంది. ఆ అమ్మాయిని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేయించి. అమ్మో, నా వల్ల కాదరా. ఆ పిచ్చిదానికి నేను స్నానం చేయిస్తే నా పీక నొక్కేస్తుంది. నేను చేయించుందరా. దొరగారు మన పసికంతో ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి రా. మీరు స్నానం చేయించకపోయినా పర్వాలేదు, నేను చేయిస్తాను. అయ్యా, మగవాళ్ళు మీరు చేయిస్తారా? అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. కాఫీ తీసుకో. విజయ, రాత్రి బాగా నిద్రపట్టిందా? రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు.
అప్పుడు నేను రాజేశ్వరను దెబ్బకి పారిపోయాడు. పారిపోయాడా? అయితే సస్తారా? అయ్యయ్యో, నీ మొహాన కాఫీ. నువ్వేగా విసురుకుంటావు. నేనా? అయ్యయ్యో, సారీ సారీ. పర్లేదు సారీ ఆనంద్. పర్లేదు పర్లేదు సారీ సారీ. పర్లేదు పర్లేదు. కాఫీ తీసుకో. మరి నీకు? తాగేసు. ఆనంద్. ఆనంద్ ఆనంద్. ఇక్కడ ఏదైనా పడేసామనుకో అది 6 మైళ్ళు అవతలే తెలియదు. ఓహో, అలాగా. అరే ఏమిటది?